ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఈ పెందలకడ ప్రార్థన సమయానికి స్వాగతం. ఈ ప్రార్థన సమయంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి దేవుని నామంలో శుభములు కలుగునుగాక. దేవుడు గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని ఎంతగానో క్షేమంగా కాపాడాడు కదా. ఈ ఉదయకాలంన క్షేమంగా చేర్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినము మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక మనము ఆయనకు స్తుతులు చెల్లించడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. స్తుతి చేయుట మనకు శోభస్కరము. ఎల్లప్పుడూ స్తుతి చేయమని అపొస్తలుడైన పౌలు గారు కూడా చెప్పారు కదా. ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన కృతజ్ఞతా స్తుతులతో మరి విజ్ఞాపనలు, యాచనలు అన్నీ కూడా దేవుని సన్నిధికి మనం తీసుకొని వస్తుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినము దేవుడు ఒక మంచి వాక్యమును మనకిస్తున్నాడు. దేవుని మాట యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1-2 వచనములు. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని చెప్తున్నటువంటి ఈ మాటలు, దేవుడు చెబుతున్నటువంటి మాటలు ప్రవక్త యెషయా ద్వారా రాయబడి ఉన్నాయి. మరి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని. దేవుడు అంటున్నాడు, నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చాను అని చెప్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప సంగతి. ఎవరు అసలు పట్టించుకోని వాళ్ళు, తనను గురించి పట్టించుకోని వాళ్ళు, తనను గురించి విచారించని వాళ్ళను, అలాంటి వాళ్లకు దేవుడు దర్శనం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నా దర్శనమునకు రానిచ్చితిని అని చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు ఒకప్పుడైతే కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే ఆయన అక్కడ మార్గము సుగమం. కానీ ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అన్యజనులందరికీ కూడా అందరి కొరకు ప్రార్థనా మందిరం, నా ప్రార్థనా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని ప్రభువు చెప్పాడు కదా. అదేవిధంగా మనందరికీ కూడా ఆయన దర్శనమునకు మనం ఎరగని వారమే కదా. ముందుగా మనం కూడా దేవుణ్ణి ఎరగనటువంటి వారమే. అయినా కూడా దేవుడు మనలను తనను విచారింపకపోయినా కూడా మనల్ని ఆయన దర్శనానికి రానిచ్చాడు. నన్ను వెదకని వారికి నేను దొరికితిని అని చెప్తున్నాడు. మనం చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం కదండి. అనేక మంది అన్య దేవతలను ఆరాధించేవారు, విగ్రహారాధన చేసేవారు, అలాంటి వారందరూ కూడా దేవుని సన్నిధికి ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అంటే వారిని ఆ విధంగా దేవుడు ఆకర్షిస్తాడు. నన్ను వెదకని వారికి నేను దొరికితిని అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా అడిగితే చాలు, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని. నా పేరు పెట్టబడని జనం, ఇశ్రాయేల్ అయితే తన పేరు పెట్టబడిన జనం, కానీ అన్యజనులైతే ఆయన పేరు పెట్టబడని జనం కదా. అయినా కూడా వారికి కూడా దేవుడు ఆస్కారం ఇస్తున్నాడు. రండి, నా దగ్గరికి రండి అని ఆస్కారం ఇస్తున్నాడు. వారిని తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాంటి వారికి తానే దొరుకుతున్నాడట. ఎవరైనా వెతుకుతూ ఉంటారు కొంతమంది, ఎంతగా అంటే మాకు దేవుని యొక్క దర్శనం కావాలి, మాకు నిజమైన దేవుడు ఎవరో మేము తెలుసుకోవాలి అని చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి వారికి దేవుడు తానే దొరుకుతూ ఉన్నాడు. కాబట్టి ఎంత గొప్ప సంగతి. దేవుడు ఈ విధంగా ఒక గొప్ప అనుభవాన్ని వారికి ఇస్తున్నాడు. మరి ఆ విధంగా చేసి ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపుకు దినమంతా నా చేతులు చాపుతున్నాను అని చెప్తున్నాడు. ఇంకా లోబడకుండా ఉన్నటువంటి వాళ్ళ వైపు కూడా దేవుడు తన చేతులు చాపుతూ ఉన్నాడట. కాబట్టి ఎవరైతే ఇంకా దేవుణ్ణి అంగీకరించలేదో అలాంటి వారందరూ కూడా దేవుడు తన చేతులు చాపుతూ ఉన్నాడు. మరి ప్రకటన గ్రంథంలో కూడా ఏమని వ్రాయబడిందంటే, నేను హృదయము అనే తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను అని. ఎవరైతే మరి తలుపు తీస్తారో వాళ్లతో నేను లోపలికి వచ్చి వాళ్లతో నేనును నాతో వారును సహవాసం చేస్తాము, భోజనం చేస్తాము అని చెప్తున్నాడు. అలాంటి గొప్ప
గొప్ప సమయము దొరికినప్పుడు ఇదే రక్షణ సమయము, ఇదే అనుకూల సమయం. మనం ఎప్పుడు కూడా ఇది ఇంకా కొద్దిగా ఆగుదాం, ఇంకా కొద్దిగా ఆగుదాం అని ఎవరైనా అనుకుంటున్నారేమో. లేదు, అలాంటి సమయం ఇవ్వద్దు. దేవుడు తను ఇస్తున్న సమయాన్ని వెంటనే తీసుకుందాం. మనము అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకోవాలి. ఇదే అనుకూల సమయం. వెంటనే దేవుణ్ణి అంగీకరించండి, వెంటనే దేవుని సన్నిధికి రండి. ఈ బెందలకడ ప్రార్థనా సమయంలో మీరందరూ పాల్గొనడానికి మీరు వచ్చినందుకు దేవాది దేవునికి వందనములు. ఈ దినం ప్రార్థనలు చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉందామా? ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ దినము దేవుడు మనల్ని నడిపిస్తుండగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటున్నాను. ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నీకు వందనంలో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఈ ఉదయకాలంన ఈ సందర్భంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు అద్భుతములు ఆశ్చర్యకారములు చేయగలిగిన దేవుడవు. మీరు ఎంతో గొప్ప శక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి ప్రభా, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడవు. ఈ సమస్త లోకం పైన, మా అందరి పైన కూడా మీరు సమస్తమైన ఆధిపత్యం కలిగినటువంటి వారు, కంట్రోల్ కలిగినటువంటి వారు దేవా. నీకే వందనములు, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఈ పెందలకడ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వేల స్తోత్రములు. మా తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. అవును ప్రభా, మేము ఇతరులను క్షమించకుండా మేము ఎంత ప్రార్థనలు చేసినా అది వ్యర్థమే. మా తండ్రి, నీ సన్నిధిలో మేము ఎప్పుడు కూడా క్లీన్ హార్ట్తో ఉండాలి, సంపూర్ణంగా పరిశుద్ధమైన హృదయంతో ఉండాలి ప్రభా. ఎక్కడ కూడా మాలో కోపం కానీ ఎవరి మీద ద్వేషం కానీ ఉండకూడదు గనుక తండ్రి ప్రభా, మేము ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాము దేవా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలంన ప్రభా, మేము తండ్రి ఎవరైతే ఇంకా రక్షణ లేక ఇంకా నిన్ను అంగీకరించుకున్నారో అలాంటి వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవా. మా తండ్రి, నీవు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు. నీవు వారిని ఆకర్షిస్తే వారు నీ వైపుకి వస్తారు ప్రభా. అవును తండ్రి, మీరు మళ్ళిస్తే మళ్ళుతారు, మీరు రక్షిస్తే రక్షించబడతారు, మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు తండ్రి. మేము నమ్ముతున్నాము తండ్రి, నీ సన్నిధిలో అడుగుతున్నాము. ఎవరైతే ఇంకా రాలేదో, నీ దగ్గరికి రాలేదో అలాంటి వారందరూ నీ దగ్గరికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎంతోమంది నాయన నీవు అంటే తెలిసి కూడా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలిసి కూడా అంగీకరించక నీ దగ్గరికి రాకుండా ఉన్నారు. మా ప్రభా, నీ యొక్క శిలువ విలువను తెలుసుకోలేకుండా ఉన్నారు. శిలువ రక్తం యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నారు ప్రభా. నీ యొక్క రక్తంలో శక్తి ఉన్నది మా ప్రభా. మా కొరకు చిందించబడిన ఆ రక్త ప్రోక్షణలో మేము సమస్తమైన దీవెనలు పొందుకుంటున్నాము, స్వస్థత పొందుకుంటున్నాము. నీవు పొందిన దెబ్బల చేతనే మాకు పాప క్షమాపణ తండ్రి. మా ప్రభా, మాకు స్వస్థత కలుగుతున్నది. మా తండ్రి, ఎంత భయంకరమైన స్థితిలో మేమున్నప్పటికీ మీరు మమ్మలను లేవనెత్తి మమ్మలను బాగుపరిచి ప్రభా, మమ్మల్ని క్షమించి మాకు సమస్తమైన దీవెనలు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు తండ్రి. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి, ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని తెరవండి, ప్రతి ఒక్కరూ నీ వైపునకు రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఇంకా ఎంతోమందినైనా దుర్వ్యసనాలకు బానిసలై నీ సన్నిధికి రాలేక ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారిని బాగు చేయగలిగిన శక్తి నీకు మాత్రమే ఉన్నది ప్రభా. ఏ సైకియాట్రిస్ట్ చేయలేరు, ఏ సైకాలజిస్ట్ చేయలేరు, ఎవ్వరు కూడా చేయలేరు నాయనా. మా ప్రభా, మేమైతే ప్రార్థనలు చేస్తాం, కానీ తండ్రి సమస్తమైన కార్యం చేయగలిగిన వాడు నీవే తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పారు, జనములను అడుగుడి మీకు స్వాస్థ్యం కావాలని ఇస్తానని చెప్పావు కదా. మా తండ్రి, మేము అడుగుతున్నాము తండ్రి, జనములను మాకివ్వండి, అనేక మంది నిన్ను ఎరగని ప్రజలను మాకివ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి మా తండ్రి. ఈ ఉదయకాలంలోనే పెందలకడనే నీ సన్నిధిలో చేరి ఉన్నాం మా తండ్రి దేవా.
మరి మా ప్రార్థనలు మీరు ఆలకిస్తుండగా మేము నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఇది మా ఉద్యోగ జీవితాలకు మేము వెళ్తుండగా మీరు మాకు తోడై ఉండండి తండ్రి. మా ప్రతి పనిలో కూడా మీరు తోడై ఉండండి. మాకు ఈ దినానికి కావాల్సిన స్కిల్స్ ఏవైతే అవసరమో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి. మా ప్రభువా తండ్రి, మేము ఏ పనిని మా ముందు ఏ పని ఉన్నదో, మా ఎదుట ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయో మాకు తెలియదు. అయితే ప్రభువా, మీరు సమస్తం ఎరిగినటువంటి దేవుడు, మాకు ముందుగా వెళ్ళి సమస్తమును సిద్ధపరిచే దేవుడు కనుక నీ సన్నిధిలో నాయన మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము. మా ఉద్యోగ జీవితంలో మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనండి. మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి దేవా, ఎలాంటి ఆటంకములు కలగకుండా తండ్రి మేము చక్కగా వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదే కాలంలో ప్రభా మరి విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది విద్యార్థులైనా తమ యొక్క చదువులలో ఉన్నారు. వారు ఎంతగా చదువుకుంటున్నారు, ఎంత కష్టపడుతున్నారు ప్రభా. అయినా తండ్రి కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్లలో తండ్రి మరి జ్ఞానం కొదువగా ఉన్నట్లయితే ప్రభా, ఎవరైనా కొదువగా ఉన్నట్లయితే నిన్ను అడగవలెను, వారికి నేను ధారాళంగా ఇస్తానని చెప్పారు కదా మా ప్రభా. మేము ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతేనైనా మరి మాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావడం లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో అలాంటి వారందరికీ ఆయా సబ్జెక్టులలో మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైన జ్ఞానంతో చక్కగా పరీక్షలు రాయడానికి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఎవ్వరు కూడానైనా ఈ పరీక్షల సమయంలో అనారోగ్యానికి గురి కాకుండా కాపాడండి. ఎండలు ప్రభా మరి ఎక్కువ అవుతున్నాయి ప్రభా. వాతావరణం మారిపోతున్నది. మరి ఈ వాతావరణం వల్ల ఎవరు కూడానైనా ఎలాంటి ఇబ్బందులు పడకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపతో సహాయం చేయండి దేవా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎవరెవరైతే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి ప్రభా తప్పకుండా విజయం పొందుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారు అనేకులు ఎలాంటి సమస్యలతో ఉన్నారో మాకు తెలియదు ప్రభా. మీరైతే సమస్తం ఎరిగినటువంటి దేవుడు మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి సమస్యలను తండ్రి వారు కామెంట్ బాక్స్లలో రాస్తుంటుండగా ప్రభా, ప్రతి సమస్యను కూడా నాయన నీ సన్నిధిలో పెడుతున్నాము. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనుగ్రహించండి, జవాబు అనుగ్రహించండి ప్రభా. ప్రతి సమస్య నుంచి విడుదల యేసునామములో కలుగును గాక. ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటూ కృంగుదలకు గురైంటున్నారు మా తండ్రి నాయన. మీరు కనికరంతో వారికి సహాయం చేయండి మా ప్రభా. వారు తప్పకుండా మంచి ఉద్యోగం పొందుకోవడానికి కృప చూపించండి ప్రభా. మీరు సమస్తం చేయగలరు ప్రభా. నీపైన ఆధారపడి ఉన్నాము, సహాయం చేయండి తండ్రి మా తండ్రి. మరి వివాహ ప్రయత్నముల కొరకు మరి ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా సఫలత అనుగ్రహించండి దేవా ప్రభా. తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతున్నారు మా ప్రభానైనా. మరి ఆలస్యం అవుతుందని కొంతమంది చాలా చింతిస్తున్నారు. కొంతమంది అయితే కృంగుదలకు గురవుతున్నారు. అయితే ప్రభా, అలాంటి అవసరం రాకుండా మీరు కాపాడండి ప్రభా. ఎవరు కూడా కృంగుదలకు గురి కానవసరం లేదు. ఎందుకంటే తండ్రి మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఏ ఒక్కరు కూడా ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయంను మీరు ఏర్పాటు చేసి ఉంటుండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. కృపతో ప్రతి ఒక్కరికి తగిన సమయంలో మీరు ఏర్పాటు చేస్తారని విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి ఎంతోమంది తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రార్థిస్తున్నారు దేవా ప్రభా. మరి ప్రతి మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక మా తండ్రి. మీరు అద్భుతములు చేయగలిగిన శక్తిమంతులు ప్రభానైనా. గుడ్రాలు అనబడినటువంటి వాళ్ళకి తండ్రి మీరు సంతానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి మా ప్రభా తండ్రి. ఎవరిలో ఎలాంటి లోపం ఉన్నా ప్రతి లోపమును సవరించగలిగిన శక్తిమంతుడు దేవా ప్రభా. మరి ఎవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారందరూ నీ వైపు చూస్తుండగా వారిని మీరు దర్శించండి ప్రభా. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి తగిన సమయంలో మీరు ఇస్తారు తండ్రి ప్రభా. ఆలస్యం కాకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి ఎన్నో కుటుంబాలలో కలతలు ఉన్నాయి తండ్రి. ఆ కలతలను తొలగించండి
ప్రభా ఆందోళనను తొలగించండి. ప్రభా మనస్పర్ధలను తొలగించండి. సంతోషకరమైనటువంటి వాతావరణం ప్రతి ఇంట్లో దయచేయండి. మా ప్రభా కుటుంబాలన్నీ కూడా కలిసిగా ఉండాలి. కలిసి ఉండే కుటుంబాలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. కలిసి ప్రార్థించే కుటుంబాలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. కనుక తండ్రి ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థనలు ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉంటూ ఆ కుటుంబానికి కేంద్ర బిందువుగా ఉంటూ తండ్రి ప్రతి కుటుంబంలో కూడా నాయన ప్రేమను వెదజల్లమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ యొక్క ప్రేమ కలిగి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండగలుగు కృపను దయచేయండి తండ్రి. మా ప్రభా తండ్రి ఏ సమస్య వచ్చినా వారిలో వారే సామరస్యంగా పరిష్కరించుకున్నట్టుకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. కృప కలిగిన మా ప్రభా తండ్రి ఎంతమందినైనా అనేకమైన సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవా అప్పుల సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దయ ఉంచండి. వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి. నీ మహిమైశ్వర్యంలో నుండి తండ్రి వారికి తగిన సహాయం చేసి ప్రభానైనా వారందరూ కూడా అప్పుల బాధ నుంచి విడుదల పొందుటకు సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి మీరే కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా మీరు ఎంతో గొప్ప దేవుడు తండ్రి, దయగల దేవుడు ప్రభా. ఎంతోమంది కృంగుదలకు గురవుతున్నారు తండ్రి. ఆ కృంగుదలకు వారు వెళ్లకుండా డిప్రెషన్కు గురి కాకుండా కాపాడం తండ్రి. ప్రభా నీ బిడ్డలు ఎవరు కూడా అప్పులు చేసే స్థితిలో ఉండకుండా కూడా మీరు వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి దేవా. ప్రభా ఎంతోమందినైనా హాస్పిటలైజ్ అయి ఉన్నారు. అలాంటి వారి గురించి వారి కుటుంబంలో ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి కుటుంబ సభ్యులు ప్రభా ఆర్థిక భారములతోనూ అదేవిధంగా సమయాన్ని సర్దుకునే పరిస్థితులలో ఎంతగానో ఆందోళనకు గురవుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రభా. మరి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. మరి వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి బాగు చేయండి తండ్రి. ఐసీలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకురండి. కంప్లీట్గా వారికి క్షేమంను ఆరోగ్యంను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే ఈ దినము హార్ట్ సర్జరీలు కానీ మరి కీళ్ళు మోకాళ్ళ నొప్పులు వాటి సర్జరీలు కానీ ఏ సర్జరీ అయినా సరే ప్రభా ఆ సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమందినైనా మరి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు తండ్రి ప్రభా. భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ వేదన పడుతున్నటువంటి వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా మరి కీమోథెరపీల గుండా వెళ్తున్నటువంటి వాళ్ళను ఆదరించండి ప్రభా. ఆ సమస్య ఆ పరిస్థితి ఇంకా రాకుండా తండ్రి, ఇంకా అవసరం లేకుండా వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఎంతోమంది డయాలసిస్ గుండా వెళ్తున్నారు మా ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ కిడ్నీ సమస్య ఏ శ్రమంలో బాగుపడను గాక మా ప్రభా. పనిచేయని కిడ్నీస్ ఏ శ్రమంలో పనిచేయను గాక మా ప్రభా. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభానైనా. ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డను దీవించి వారికి త్వరగా డోనర్ దొరికినట్లుగా కృప చూపించండి తండ్రి. మా ప్రభా తండ్రి మరి ఎవరు కూడా నైనా ఆ వేదనాభరితమైన ఆ వ్యాధి బారిన పడకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి. స్టోన్స్ ఉన్నట్లయితే ఏ శ్రమంలో పడిపోను గాక కరిగిపోను గాక తండ్రి. ఇంకా అనేక రకముల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ జలుబులు మరి దగ్గు మరి జ్వరాలు ఈ సీజనల్ డిఫరెన్సెస్ వల్ల వస్తున్నటువంటి ప్రతి వ్యాధి నుంచి కూడా నైనా ప్రతి ఒక్కరికి స్వస్థత ఆరోగ్యం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మైగ్రేన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు ప్రభా ఆ తలనొప్పుల నుంచి అందరికీ కూడా విడుదల అనుగ్రహించండి. ఎంతోమంది ప్రభా మరి చెవులలో సమస్యలతో బాధపడుతున్నారు నైనా. ముక్కులో సమస్యలతో కళ్ళలో సమస్యలతో పంటిలో సమస్య చిగుళ్ళలో సమస్యలతో తని నోటిలో సమస్య థ్రోట్లో ఉన్నటువంటి సమస్య ప్రతి సమస్య కూడా ఏ శ్రమంలో తొలగిపోనుగాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి కలిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి. ఎంతోమందినైనా మరి హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు మా తండ్రి.
త్వరగానైనా వారికి వ్యాధి నయం అవ్వడానికి సహాయం చేయండి. మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి. మా ప్రభా లివర్ సిరోసిస్తో కానీ, ఫ్యాటీ లివర్తో కానీ బాధపడుతున్న వారిని కూడా స్వస్థపరచండి. సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు నాయన. ఎంతగానో బాధపడుతూ తండ్రి మరి ఆ బాధతో తండ్రి మరి థ్రోట్ సమస్య కూడా వస్తున్నది. మా తండ్రి కృపతోనైనా కంప్లీట్గా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి థైరాయిడ్ సమస్యల నుంచి విడుదల కలుగును గాక. మా ప్రభా తండ్రి ఇంటెస్టైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ తొలగించండి. ఇంకా తండ్రి ఇంకా అనేకమైన ఇతర సమస్యలు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండినట్లుగా కృప చూపించండి తండ్రి. ఏ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారైనా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారిలో ఎవరైనా తండ్రి ఏ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఆ వ్యాధి బాధల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సేవకులను అందరినీ ఆశీర్వదించండి ప్రభా. దైవ సేవకులు అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తుంటుండగా వారిని మీరు ఆదరించండి ప్రభానైనా. అనేక మారుమూల ప్రాంతాలలో సేవ చేస్తున్నటువంటి సేవకులను ఆశీర్వదించండి. ప్రతి సేవకుని కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి ఎంతోమందినైనా మరి భయంకరమైన పరిస్థితులకు గురవుతున్నారు, హింసాకాండకు గురవుతున్నారు. మా తండ్రి ఈ పరిస్థితులలోనైనా మా దేశం గురించి ప్రార్థిస్తున్నాము. మా దేశ పరిస్థితులను తండ్రి నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. కృప చూపించండి. ప్రతి పరిస్థితిని బాగు చేయండి. మేము కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని కృపను దయచేయండి. మా తండ్రి మీరెరుగని ప్రజల కొరకు మీరైతే చేతులు చాచి ఉన్నారు తండ్రి. వారు నీ దగ్గరికి వచ్చినట్లుగా మీరు ఆకర్షించగలిగే గొప్ప శక్తివంతుడైన దేవుడు కదా. మా ప్రభా సహాయం చేయండి తండ్రి. మా తండ్రి మరి అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను అందరిని కూడా దీవించి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనులు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్యాయాలు అక్రమాలు భయంకరంగా జరుగుతున్నాయి నాయన. అన్యాయానికి గురైనటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి. మా తండ్రి దేవా ఎంతోమంది ప్రజలు నాయన అనేక సమస్యలు గుండా వెళ్తున్నారు. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు తండ్రి మరి ఇంకా అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా ఎంతమందికి ప్రమోషన్స్ రావాల్సి ఉందో ప్రభా వారికి ఏ అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ కూడా యేసునామములో తొలగిపోనుగాక. ప్రతి ఒక్కరూ వారు కోరుకున్నది తప్పకుండా పొందుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి ఇండ్లు అమ్మకానికి పెట్టి ఇంకా అమ్ముడుపోక ఉన్నటువంటి పరిస్థితులను యేసునామములో తొలగించి ప్రతి అడ్డంకిని తొలగించి ఆ యొక్క లైన్ క్లియర్ చేసినైనా మరి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానమును అనుగ్రహించండి. దేవా ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి పరిస్థితి కూడా నీ కంట్రోల్లో ఉంటున్నందుకు వందనములు. ప్రతిదీ కూడా నీ చిత్త ప్రకారమే జరుగుతున్నది. అనేకమైన పరిణామాలు మేము చూస్తున్నాము. అయితే తండ్రి ప్రతిదీ కూడా నీవే చేస్తున్నావు, ప్రతిదీ కూడా నీవు జరిగిస్తున్నావు తండ్రి. నీ యొక్క చిత్త ప్రకారం సమస్య జరుగుతున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మీరు మీ శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరెవరు ఎలాంటి అవసరతలు కలిగి ఉన్నారు వారందరూ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు దేవా. ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి వారి యొక్క ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. ప్రభా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆకస్మికమైన అనారోగ్యానికి కానీ ఆకస్మిక ప్రమాదములకు కానీ గురి కాకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకొంచున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి ప్రభా. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. మా తండ్రి దేవా నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు. వారి కుటుంబాలలో వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము. వారు దేని కొరకై అడుగుతున్నారు అడిగినవన్నీ కూడా మీరు ఇచ్చే దేవుడు. నీ చిత్తానుసారంగా ఎవరు ఏమి అడిగినా కూడా ఇస్తానని చెప్పారు కదా ప్రభా.
దయచేసి వారి యొక్క కోరికలను మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినమంతా కూడా మాకు తోడైండండి. మా ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఈ దినమంతా కూడా దేవుడు మీకు తోడై ఉండి అన్ని విషయములలో కూడా కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.